మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏప్రిల్ నెలలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులు ఏమీ ఉండవు. ఎవరో వస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, రాశి పెట్టుకోండి, ఇటువంటివన్నీ ఏమి బడాయి కబుర్లు ఏమీ ఉండవండి. అతిశయోక్తులు ఉండవు. అలాగే ఏవో కొన్ని గ్రహాలు బాగలేనంత మాత్రాన ఏదో పిడిగొచ్చి నెత్తిపై పడిపోతుంది అని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రసక్తే ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదు. ఇది గమనించండి. యథార్థం అయితే ఇంతవరకే ఉంటుంది. కవిత్వం కావాలంటే కూడా చెప్పచ్చు. అది నా ధ్యేయం కాదు, నా లక్ష్యం కాదు. శాస్త్రం చెప్పడానికి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఇది గమనించండి. ఓకే. ధనురాశి వారికి ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ధనురాశి వారికి తృతీయ చతుర్థ స్థానాలలో శని యొక్క సంచారం జరుగుతోంది. 16వ తారీఖు వరకు తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారము, తదుపరి చతుర్థ స్థానమైనటువంటి మీనలోను శని యొక్క భగవాను సంచారం జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నట్టయితే 16వ తారీఖు వరకు తృతీయంలో ఉన్నాడు కాబట్టి శని భగవానుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. తద్వారా మీకు ఆఫీసులో కానివ్వండి, మీ వ్యాపార స్థలంలో కానివ్వండి, ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్నవారితో కానివ్వండి, అందరితోటి ఒక ఉద్యోగంలో ఉన్నామనుకోండి, మీకంటే పై స్థాయిలో ఉన్నవారు, సమాన స్థాయిలో ఉన్నవారు, కింద స్థాయిలో ఉన్నవారు కూడా వాళ్ళందరూ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ మీకు అనుకూలంగా ఉంటారు. తద్వారా మంచి ఫలితాలు వచ్చేట అవకాశం ఉంటుంది. ఇట్లా ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు, ఇంటి పక్కన ఉన్నవారు అందరూ సహకారం అందించినప్పుడు ఎందుకు రావండి. మొత్తం మీద ప్రశాంతంగా పీస్ఫుల్ అయినటువంటి ప్రశాంతమైన జీవితానికి ఈ శని భగవానుడు ఈ తృతీయ స్థాన సంచారం వల్ల కలుగుతుంది. ఇకపోతే తదుపరి 17వ తారీఖు నుంచి చతుర్థంలో ఇక్కడి నుంచి మళ్ళీ మీకు అర్ధాష్టమ శని ప్రారంభమవుతోందండి. యాక్చువల్గా ఇప్పుడు మనం నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నెలాఖరు వరకు అని మనం చెప్పుకోవాలి. కానీ నిజానికి ఇదే స్థానంలో 2.5 సంవత్సరాల పాటు ఉంటారు. దీనికి ఇది జాతకరీత్యా కాకపోయినా ఇక్కడ కూడా 2.5 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహం శని గ్రహం కాబట్టి ఖచ్చితంగా దీనికి మీరు కొంచెం బలమైనటువంటి మీరు మాకు ఫోన్ చేసి తెలుసుకున్నట్టు మీ జాతకం రాయించుకున్నట్టయితే రెమెడీస్ చెప్తాము. తద్వారా ఆ రెమెడీస్ మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఆ విధమైన ఫలితాలు కూడా ఇక్కడ మనకి శని భగవానుడు అర్ధాష్టమ శనిలో మనకు పెట్టే బాధలన్నీ మీకు మేము తెలియజేస్తాం. ఓకే అండి. ఈ విధంగా శని భగవాను యొక్క సంచారం జరుగుతుంది. అట్లాగే తృతీయ చతుర్థ స్థానాలలో శుక్ర భగవాను యొక్క సంచారం జరుగుతోంది. 2 స్థానాలలోనూ కూడా శుక్రగ్రహం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అన్ని సుఖాలు కలగజేస్తాడు. చతుర్థంలో సంచారం తృతీయంలో ఉన్నప్పుడు మనకి ఇందాక శని గురించి చెప్పుకున్నట్టుగానే అందరూ అంటే ఆఫీసులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని అందరూ మీకు సహాయ సహకారం మనసా వాచాకరమణ మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. తద్వారా మీరు లబ్ధి పొందుతారు, మనశ్శాంతి పొందుతారు. ఈ విధంగా మనకి శుక్ర భగవానుడి యొక్క 2 స్థానాల్లోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే ఇక్కడ మనకి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. రాహుగ్రహ సంచారం మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను కలగజేయదు. అలాగే మనకి ఇంట్లో ఉన్న వస్తువులను కూడా వాటిని అనుభవించేటటువంటి వాటిని కొంచెం దూరం చేస్తూ ఉంటుంది. మనకు సొంత ఇల్లు ఉంది, ఏదో రిపేర్లు వస్తాయి, బండి ఉంది రిపేర్ వస్తుంది, కారు ఉంది రిపేర్ వస్తుంది, ఏదో మొత్తం మీద ఏదో ఇబ్బంది అలాగే చేస్తూ ఉంటారు. చతుర్థంలో సుఖాలు మాత్రం మనకి అనుభవించకుండా చేస్తాడు, ఉన్న వాటిని కూడా అనుభవంలోకి రాకుండా చేస్తాడు. ఇక సూర్యభగవానుడి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే సూర్యభగవానుడు 13వ తారీఖు వరకు చతుర్థ స్థానంలోను, తదుపరి పంచమ స్థానంలోను సంచారం చేస్తున్నారు. చతుర్థంలో కానీ పంచమంలో కానీ అక్కడ మీకు సూర్యభగవానుడు శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలడు. ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగానే మనకు రావాల్సినటువంటి సుఖాన్ని పొందలేకుండా చతుర్థ స్థానంలోనూ కొంచెం అనారోగ్యాలు కలిగించటము, 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు కూడా కొంచెం అనారోగ్యాలు, పిల్లల మీద కూడా ముఖ్యంగా పిల్లల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. వాళ్ళకి గాయాలు అవటమో, అనారోగ్యాలు రావటమో, చదువులో వెనకబడటం, ఇట్లాంటివన్నీ పిల్లల మీద కూడా దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటాడు రవి. ఎవరికి? ఈ ధనురాశి వారికి. ఇకపోతే బుధుడు చతుర్థంలో సంచారం చేస్తూ ఉన్నారండి. బుధుడు మాత్రం చతుర్థంలో ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో మన ఆ సుఖాలన్నీ, మనకున్న వస్తువులన్నింటినీ మనం అనుభవించగలిగేటటువంటి ఈ అవకాశం కల్పిస్తాడు బుధుడు. ఇక్కడ మన తెలివితేటలు కూడా
ప్రదర్శితం చేయడానికి ఓ మంచి అవకాశం వస్తుంది. బుద్ధి కూడా బాగానే వికసిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడు కలగజేస్తూ ఉన్నాడు. ఇకపోతే 6వ స్థానమైనటువంటి వృషభంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. గురువు యొక్క సంచారం 6వ స్థానంలో శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. అక్కడ ఏంటంటే అప్పులు పుట్టకపోవటము, అలాగే అప్పులు చేయవలసి రావటము, ఆదాయం తగ్గిపోవటము, ఇట్లాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. మీరు అప్పు కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా డబ్బుకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులే మనకి గురుబలం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. శుభప్రదమైన కార్యక్రమాలన్నిటికీ కూడా ముఖ్యంగా కావాల్సింది గురు యొక్క బలం కావాలి. గురుబలం లేనట్టుగానే లెక్క వస్తుంది. ఈ నెలంతా కూడా ఇక్కడ మీకు ఏప్రిల్ నెలంతా కూడా గురుబలం చాలా తక్కువగా ఉంటుందండి. ఇక్కడ 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి రోగాలు, అప్పులు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే మీకు అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రం కొంచెం ఒక నెల రోజులు ఇక్కడే ఉంటాడు ఆయన, కానీ అది కొంచెం శుభ పరిణామాలను ఇవ్వజాలదు. కొంతమందికి అంటే రాశిగతమైన ఫలితాలు కాబట్టి చెప్పుకోవచ్చు, చెప్పుకోకపోతే తప్పు. ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది. ఎందుకంటే ఇది ఒక్క మనిషికి సంబంధించింది కాదు కదా, కోట్లాది మందికి సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా చూస్తే. కాబట్టి ఇక్కడ కొంతమందికి ఆయువు మీద దెబ్బ పడవచ్చు, అంటే చనిపోవచ్చు, దుర్వార్తలు వినవచ్చు, అంటే మన బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దుర్వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ధన నష్టం కూడా విపరీతంగా జరుగుతూ ఉంటుంది. కలహాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కొన్ని చోట్ల అవమానాలు అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి దుష్ఫలితాలన్నీ కూడా మనకి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందండి అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన. అది కూడా కొంచెం గమనించుకోండి. అంచేత ఈ విధంగా కుజుడు విధంగా. ఇకపోతే దశమ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో కేతు యొక్క సంచారం వృత్తిపరమైన, ఉద్యోగపరమైన చికాకులన్నీ కలగజేస్తూ ఉంటాడు. ఒకవేళ వ్యాపారం బాగానే జరుగుతోంది అనుకోండి, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తారు, అదొక చికాకు వ్యవహారం. లేదు వ్యాపారం సరిగా నడవట్లేదు, అదొక బాధ, ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే వాడికి ఇబ్బందులు ఉంటాయి, ప్రైవేటు ఉద్యోగస్తులైనా సరే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఈ విధంగా మొత్తం మీద వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ కలగజేస్తూ ఉంటాడు దశమ స్థానంలో ఉన్నటువంటి కేతువు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ధనువు రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అనుకున్నట్టయితే ధనువు రాశి వారికి శని ఒక సగం రోజులు, శుక్రుడు పూర్తిగాను, అట్లాగే బుధుడు పూర్తిగాను మనకి అనుకూలంగా ఉన్నారు. మొత్తం మీద 3 గ్రహాలు అనుకూలత ఉన్నదండి. ఎక్కువ గ్రహాలు ప్రతికూలత ఉన్నది. కాబట్టి మీరు రోజు ఆ నవగ్రహాలకు సంబంధించి నవగ్రహాలకు సంబంధించిన మంత్రాలు కానీ, లేదా నవగ్రహాల మీద ప్రభావం చూపించేటటువంటి వేరే రకరకాల పెద్దలన్నీ చెప్పినవి కానీ చేసుకోండి. అలాగే 6వ తారీఖు శ్రీరామనవమి రోజున కూడా ముందు ముఖ్యంగా అది మాత్రం మానకండి. ఒక 5 నిమిషాలు ఖాళీ చేసుకుని వెళ్ళి ఆ రాముల వారి దర్శనం చేసుకోండి, తీర్థప్రసాదాలు స్వీకరించండి, అక్షత శిరస్సును జల్లుకోండి, మీకు సర్వశుభాలు కలుగుతాయి.